2026 నాటి ప్రధాన వార్తలు మరియు విశేషాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్య వార్తలు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సుమారు 3.40 లక్ష రూపాయలు కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో సంక్షేమ పథకాలు, ఆస్తుల సృష్టి మరియు అప్పుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. మున్సిపల్ అధికారుల నియామకం. ఏపీలో 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ కొరతపై క్లారిటీ. రాష్ట్రంలో వంట గ్యాస్ ఎల్పీజీ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. అస్సాంను 2 తెలుగు రాష్ట్రాలతో అనుసంధానించే చర్లపల్లి, కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు మార్చి 13న ప్రారంభం కానుంది. విశాఖపట్నం ప్రత్యేక వార్తలు. భీమిలి తీరంలో అక్రమ నిర్మాణాలు. భీమిలి తీరంలోని సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు చర్యలు వేగవంతం చేశారు. కొన్ని అక్రమ నిర్మాణాలను సీజ్ చేస్తూ నోటీసులు ఇచ్చారు. ఈఐసిటీ విశాఖను భారత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈఐ పవర్ హౌస్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని ద్వారా భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. వైద్యరంగం. పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీని వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. నేటి మార్కెట్ ధరలు. విశాఖలో వస్తువు ధర మార్చి 11, 2026. మార్పు. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాం 1,56,980 రూపాయలు. స్వల్ప తగ్గుదల. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాం 1,49,500 రూపాయలు. స్వల్ప తగ్గుదల. వెండి 1 కేజీ 3 లక్షల రూపాయలు 10,000 రూపాయలు పెరిగింది. నేటి రాశిఫలాలు క్లుప్తంగా. నేటి గ్రహస్థితి ప్రకారం కుంభం, మీనం రాశులవారికి అదృష్టం కలిసివచ్చే అవకాశముంది. వృశ్చికం రాశివారు భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మకరం రాశివారు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీకు ఏదైనా నిర్దిష్ట అంశంపై, ఉదాహరణకు క్రీడలు